పాలక వర్గాలకు రంగం సిద్ధం. సహకార సంఘాలకు సంబంధించి 906 సంఘాల్లో 11,000 మందికి పదవులు. నియామక మార్గదర్శకాలకు మంత్రి మండలి పచ్చ జెండా. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక వర్గాల నియామకానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలకు రాష్ట్ర మంత్రిమండలి అనుమతి లభించింది. ఒక చైర్మన్, 12 మంది సభ్యులతో ప్రతి సహకార సంఘానికి పాలక వర్గాన్ని నియమించాలని నిర్దేశించింది. 6 నెలల పాటు లేదా మళ్లీ ఎన్నికలు జరిగే వరకు వారికి పదవీకాలం ఉండాలని నిర్ణయించింది. సహకార సంఘాల్లో పదవీకాలం ముగిసిన పాలక వర్గాల స్థానంలో నామినేటెడ్ పాలక వర్గాల నియామకాలకు గత మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర సహకార శాఖ మార్గదర్శకాల ప్రతిపాదనలు అయితే రూపొందించింది. మంత్రిమండలికి సమర్పించడంతో దానికి ఆమోద ముద్ర వేసింది. కాగా కొత్త పాలక వర్గాల నియామకం జరిగే వరకు ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలను కొనసాగించేందుకు ఆదేశిస్తూ సహకార శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నామినేటెడ్ పాలకవర్గం ఎలా ఉంటుందంటే, ప్రతి పాలక వర్గంలో రిజర్వేషన్లను అమలు చేయాలి. ఒక ఎస్సీ మహిళ, ఒక ఎస్టీ జనరలు, ఇద్దరు బీసీ జనరలు, ఒక ఓసీ మహిళ, మరో 7 జనరల్ ఓసీలు ఉండాలి. ఈ పదవులకు నియమితులయ్యేవారు ఆయా సంఘాల్లో సభ్యులే ఉండాలి. బకాయిదారులుగా ఉండరాదు. ప్రతి పిఎస్సిఎస్ పాలకవర్గం నియామకంపై విడిగా ఉత్తర్వులైతే ఇవ్వాలని మంత్రి చెప్పారు. నామినేటెడ్ పాలకవర్గాల నియామకానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు 1-2 రోజులైతే ఇవ్వబోతుంది. త్వరలో మార్గదర్శకాల నియామకాలు అయితే జరుగుతాయన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల పాలక వర్గాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.